ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క వ్యవహార తీరు, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడి, ఏ నేపథ్యంలో జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంది, ఏ తీరుగా జరుగుతోంది, అధికారి అనేవాడు ఎలా ఉన్నాడు, ఉన్నతాధికారి మీద వార్త రాస్తే బట్టలిప్పదేసి ఒళ్ళంతా వాతలేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దిగ్భ్రాంతి కలిగించేటటువంటి దృశ్యాలను చూసినప్పుడు పౌర సమాజం దిమ్మ తిరిగిపోయే సత్యం కళ్ళకు కనపడుతున్నప్పుడు మీరు కొద్దిగా గుండె నిబ్బరం చేసుకోవాల్సిన దశ అయితే ఉంది. ఒక దళిత జర్నలిస్టు వార్త రాశాడని చెప్పేసి బట్టలోడదీసి అతన్ని ట్రీట్ చేస్తున్నట్టుగా, అతన్ని శిక్షిస్తున్నట్టుగా మనకి కనపడుతున్నటువంటి దృశ్యాలలో అక్కడ బట్టలు లేకుండా, దుస్తులు లేకుండా నిలబెట్టి అతన్ని పనిష్ చేస్తున్నారు ఒక ప్రైవేట్ ప్లేస్లో. ఆ ప్రాంత ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు రౌడీల్లా, గూండాల్లా ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఒక ప్రైవేటు భవనంలో తీసుకొని వెళ్ళి బట్టలోడదీసి నిలబెట్టారే, ఇది ఆటవిక సమాజమా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ? అలాగే పోలీసు వ్యవస్థలో ఇలాంటి లోపాలుంటే ఎలా పౌర సమాజం ఏమని భావించాలి? పోలీసులు కొంతమంది ఉన్నతాధికారులకు చట్టాలు ఉండవా? భయం ఉండదా? ఒక వ్యవస్థ ఉన్నదన్నటువంటి నమ్మకం అసలు కనపడదా? ఎంత దుర్మార్గం! ఈ ఉన్నతాధికారి ఎవరో సమయం వచ్చినప్పుడు ఆధారాలు ఉన్నాయి, బట్ పోలీసు డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ సంఘటనపై ఎలా స్పందిస్తుందో చూద్దాం. అలాగే హోమ్ మినిస్టర్ ఎలా దీని మీద చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. దాంతోపాటు డీజీపీ కూడా దీని మీద ఏం సమాధానం చెప్తారో ఆలోచిద్దాం. ఎవరెవరు ఏ సమాధానం చెప్పినా చెప్పకపోయినా చట్టం అనేది ఒకటి ఉన్నది అనేది మనమే నిరూపిద్దాం. ఒక బాధిత జర్నలిస్టుని మనము సానుభూతి కాదు ఇక్కడ తెలియజేయాల్సింది. ఒళ్ళు బలిసిన ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో, అలాగే నన్ను ఎవ్వరూ ఏమీ అడగలేరు అన్నటువంటి దురహంకారంతో ఉన్నారో, ఇది రాచరిక వ్యవస్థ, ఇది ఆటవిక వ్యవస్థ, దీన్ని ఏమంటాం? రాతి యుగంలో బతుకుతున్నామా? ఒక జర్నలిస్టునే మీరు బట్టలోడదీసి ఎక్కడో ప్రైవేటు ప్లేసులో నిలబెట్టి శిక్షిస్తున్నట్టుగా, ఎక్కడ ఇలాంటి చట్టాలు లేవే, ఇలాంటి శిక్షలు లేవే? అంటే ఒక ఉన్నతాధికారి భావిస్తే, అనుకుంటే, ఆశపడితే కింద వాళ్ళందరూ జీ హుజూర్ అని చేసి నిరూపించుకుంటారా? దీని మీద స్పందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మిస్టర్ నా కొలీగ్ ఈశ్వర్ రెడీగా ఉన్నారు. ఎస్ ఈశ్వర్. ఏపీ బ్యూరో చీఫ్ మిస్టర్ నా కొలీగ్ ఈశ్వర్ రెడీగా ఉన్నారు. ఎస్ ఈశ్వర్. సార్, ఈరోజు గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన యావత్ పోలీసు ప్రపంచాన్ని కూడా మాయన మచ్చగా కూడా చూడొచ్చు సార్, పోలీసు హిస్టరీలోనే. ఎందుకంటే ఒక జర్నలిస్టుపై ఒక ఆర్టికల్ రాశారనే ఉద్దేశంతో జర్నలిస్ట్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో, చిన్న కరెక్షన్. ఒక జర్నలిస్ట్ మీద వార్త రాశారనే, ఒక పోలీసు ఉన్నతాధికారి మీద వార్త రాశారనా? ఐ నీడ్ టు హ్యావ్ సమ్ క్లారిటీ. ఖచ్చితంగా సార్, ఒక పోలీసు ఉన్నతాధికారి మీద వార్త రాశారని, ఒక ఆర్టికల్ రాశారని, వాళ్ళు చేసిన హడావుడి చూస్తే రౌడీ మూకలు, గూండాయిజం చేసే వ్యక్తులు ఎవరైతే ఇలా చేస్తారో అటువంటి వ్యక్తులు చేసే తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయో అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి అండదండాలతోటే ఇదంతా జరిగిందనేది మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్. అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసరావు బరి తెగించి ఆయన ఒంటి మీద కాకి చొక్కా ఉంది కాబట్టి నన్నెవడు ఏం చేయలేడని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇంటి మీదకి రౌడీలను పంపించి దాడి చేయించడమే కాకుండా నీ అంతు చూస్తాను, నువ్వేం చేస్తావని వాడుక భాషలో వాడలేని విధంగా
పచ్చి బూతులు తిట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనను ఇప్పుడు బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మరొక ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పడానికి కూడా మనం చింతించాలి. ఎందుకంటే ఒక దళిత జర్నలిస్టు వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడనో ప్రతి వ్యవస్థలో కూడా ఖచ్చితంగా తప్పులు జరగటం సర్వసాధారణం. ఆ తప్పుల్ని ఎత్తి చూపించే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీడియాకు ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా మీడియాలో వార్త రాయకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడా కూడా గొడవ ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతున్న జర్నలిస్టులపై పోలీసులు కక్ష సాధించి రౌడీలుగా మారిపోయి రౌడీ మూకలను ఇంటి మీదకి పంపించి ధ్వంసం చేయటంతో పాటు అటువంటి జర్నలిస్టులు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఒక ప్రైవేటు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నది మనం ఆధునిక సమాజం, టెక్నాలజీ పెరిగింది, సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. ఎవరు తప్పు చేయాలన్నా కాస్త భయపడే కాలంలో మనం ఉంటున్నాం. ఇప్పుడు అదంతా మర్చిపోయి ఒక పోలీసు ఉన్నతాధికారి అండదండలతో ఒక సిఐ చేసినటువంటి దాష్టికాలు ఇప్పుడు బాహ్య ప్రపంచానికి బీఆర్కే న్యూస్ చూపించిన తర్వాత ఒక్కొక్కరికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఒక్క విషయం నాతో పాటు ప్రజలకు కూడా ఒక స్పష్టత కావాలి. యు మెన్షన్డ్ సిఐ పేరు శ్రీనివాసరావు అని మెన్షన్ చేయటం జరిగింది. మన దగ్గర దానికి సంబంధించినటువంటి విజువల్స్లో ఆయన కనపడే అవకాశం ఉందా? అలాగే ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నదా? ఆ సాహసం చేయగలిగాడా లేకపోతే భయంతో ఇవ్వలేనటువంటి దశలో ఇప్పటికి కూడా ఉంటున్నాడా? ఇది ఇటీవల జరిగినటువంటి సంఘటన, ఇవాళ జరిగింది కాదు. యామ్ ఐ రైట్? ఇది ఇటీవల జరిగినటువంటి సంఘటన, ఇవాళ జరిగింది కాదు. యామ్ ఐ రైట్? అవును సార్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే పోలీసుకు సంబంధించిన వ్యక్తులు సివిల్ డ్రెస్ లో ఒక ప్రైవేటు పోలీస్ స్టేషన్ తయారు చేసుకొని ఆ ప్రైవేటు పోలీస్ స్టేషన్ లో ఆ దళిత జర్నలిస్టులను తీసుకెళ్లి ఆ దళిత జర్నలిస్ట్ పై అక్రమ కేసులు పెట్టి అతన్ని చిత్రహింసలకు గురి చేసినటువంటి విజువల్సే ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం సార్. ఎందుకంటే ఒకవేళ ఆ జర్నలిస్ట్ తప్పు చేశాడనే అనుకుందాం, తప్పు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులకి కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కు కూడా లేదు. కానీ ఒక దళిత జర్నలిస్టు మనం ఇప్పుడు చూస్తున్నాం సార్, ఒక పక్క గంజాయి కేసు కావచ్చు, డ్రగ్ కేసు కావచ్చు, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఫేస్ చూపించకుండా వాళ్ళకి మాస్క్లు వేసి ప్రెస్ మీట్ లో నుంచోబెడుతున్నారు. ఎందుకు? వ్యక్తిగతంగా రేపొద్దున వాళ్ళు ఏదన్నా చేసుకుంటారనే భావంతో పోలీసులు ఆ విధమైన సంస్కారంతో ఆ విధమైన కల్చర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక దళిత జర్నలిస్ట్ వ్యతిరేకంగా వార్తలు రాశాడని, ఒక పోస్టు పెట్టాడని బట్టలు ఊడదీసి ఒక ప్రైవేట్ స్టేషన్లో పెట్టి కొట్టడం అనేది ముమ్మాటికి తప్పు. దీన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఖండిస్తుంది సార్. దాంతో పాటుగా ఈ రోజు జరిగిన ఘటన, బీఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ అరుణ్ కుమార్ మీద జరిగిన దాడి, ఆయన ఇంట్లో లేడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే అతన్ని హత్య చేయడానికి స్కెచ్ చేశారని మనం చెప్పొచ్చు. ఆయన ఇంట్లో ఉంటే అతన్ని హతమార్చే ప్రయత్నం కూడా జరిగిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది రౌడీ మోకలు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి లిఫ్ట్లో నుంచి అపార్ట్మెంట్లోకి వచ్చి అక్కడ గ్రిల్స్ కి తాళాలు వేసున్నాయి కాబట్టి భయపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉండొచ్చు. మరొక సమాచారాన్ని అలాగే రాష్ట్ర ప్రజలకు ఒక విజువల్ ప్లే చేసి చూపిస్తాను. ఎస్ పీసీఆర్, We are High Court advocates, sir. You are not supposed to restrain us. You are not supposed to restrain us. He is our client. You are not supposed to restrain us. Being a journalist, you are not supposed to do it. Sir, open చేయండి, door open చేయండి. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు ఇక్కడ దూరండి సర్వేలెన్స్ అని చెప్పి లేరని చెప్పి అబద్ధం చెప్తున్నాడుగా. బ్రదర్ ఒకసారి మీరు జరగండి. ఎవరు మీరెవరు? సార్ మీరు కూడా రికార్డ్ అవుతున్నారు, మీరు ఇబ్బంది పడతారు. మీ అది ఎవరితో చూడండి, ఆఫీస్ ఎవరితో చూడండి, ఆఫీస్ ఎవరు చూడండి. మీరు ఇబ్బంది పడతారండి. ఇద్దరు తీయండి, వీడియో తీయండి. కాదు సార్, మీ పేరు చెప్పండి. ఏ గారు చేయమని చెప్పే కదా, నన్ను అడుగుతారు.
అక్కడ ఎవరు లేరండి. అరే నన్ను అడగాల్సిన అవసరం లేదు. సీఏ గారు చేయమని చెప్పాను కదా. ఎవరికి మాకు ఎవరిని అడిగారా మీరు ఎవరు అంటారంటే నల్లపాటి సీఏ గారు అని మీరే అన్నారు. నల్లపాటి సీఏ గారిని అడగండి. ఫోన్ చేశారు. ఎందుకు నల్లపాడే సీ గారిని అడగాలి? మీరు అడిగారు కదా ఇందాక. మీరు నల్లపాడు అడగలేదు. ఒక్క నిమిషం, మేము అడగలేదు. నల్లపాడు అని మేము మెన్షన్ చేయలేదు. ఒక్క నిమిషం ఆగండి. నల్లపాడు అని మేము మెన్షన్ చేయలేదు. ఎస్ మిస్టర్ ఈశ్వర్, ప్రత్యక్షమైనటువంటి ఆధారాలతోటి, అలాగే అక్కడ లాయర్ ప్రయత్నించాడు, లోపల ఎవరున్నారు లేరని చెప్తున్నారు కదా అని. బలవంతాన ఆ డోరు నెట్టబట్టి ఆ లోపల నిర్బంధింపబడినటువంటి జర్నలిస్ట్ కనపడుతున్నాడు. బట్టలు లేకుండా ఇష్టానుసారం వీళ్ళు కిరాతకంగా కొట్టినటువంటి ఆధారాలు అక్కడ కనపడుతున్నాయి. భయంతో వణికిపోతూ ఉన్నటువంటి ఆ మనిషి యొక్క మనోభావాలు మనం గుర్తు చేసుకుంటే, అస్సలు పోలీసు ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద వార్త రాశాడనో లేకపోతే ఆ ప్రయత్నం జరిగిందనో కక్షతో ఇలాంటి పరిస్థితులా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఒక మహిళా హోంశాఖ మంత్రి మనకున్నారు అని చెప్పేటటువంటి పరిస్థితి, నమ్మకం పెంచే దశ లేదా? వాట్ డూ యు సే మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, ఈ వ్యవహారాన్ని హోంశాఖ మంత్రి అనిత దృష్టికి కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఆ దళిత జర్నలిస్టుపై దాడి చేసి బట్టలు ఓడదీసి నుంచోబెట్టి చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద లోతైన దర్యాప్తు జరగాలి. అసలు ఆ పోలీస్ స్టేషన్ అంటానికి వీల్లేదు, ఒక ప్రైవేటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకి వ్యతిరేకంగా ఎవరన్నా ముందుకెళ్తే వాళ్ళని సీక్రెట్ గా కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది సార్. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి హైకోర్టు అడ్వకేట్ తోటి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఇంట్రాగ్రేషన్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీ, పోలీసులు ఒకవేళ తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు సమర్పించాలి. కోర్టు జడ్జి సమక్షంలో అతనికి శిక్ష వేస్తే తర్వాత అతన్ని కస్టడీకి తీసుకొని విచారించవచ్చు. ఇదంతా కాదు, కోర్టు వాళ్ళే జడ్జి వాళ్ళే పోలీసులే మొత్తం చేసేస్తున్నారన్న పరిస్థితి అక్కడ ఉన్నది. ఇదంతా కూడా గుంటూరు జిల్లాలోనే జరుగుతుంది సార్. దీని మీద లోతైన దర్యాప్తు జరగాలి సార్. ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఎక్కడ దళిత జర్నలిస్ట్ ని కూర్చోబెట్టి బట్టలు ఓడదీసి అతనికి అవమానించారో దానికి సంబంధించిన దాంట్లో ఎవిడెన్స్ తీసుకొని దానికి సంబంధించిన దానికి లోతైన దర్యాప్తు చేసి పోలీసులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది సార్. పోలీసు ఉన్నతాధికారులు సపోర్ట్ ఉంటే ఇన్ని అరాచకాలు ఇవాళ చూయించినటువంటి దృశ్యాలు నిజాలు ఏవైతే ఉన్నాయో బాధ్యులెవరు? పోలీసులలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు. ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి ప్రవర్తన పద్ధతి? మేము ఉన్నతాధికారులు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ప్రశ్నించలేరు, అడగలేరు, అడిగిన సమాధానం ఇవ్వాల్సిన దశ లేదు అన్నటువంటి ఒక మూర్ఖం, ఒక ధైర్యం, ఒక సపోర్ట్ ఎక్కడో ఉంది. ఎక్కడున్నదో దాన్ని బయటికి లాగండి. దీని మీద హోంమంత్రి ఎలా స్పందిస్తారో చూడండి. అలాగే డీజీపీ గారి యొక్క చర్యలు ఎలా తీసుకుంటారో అడగండి. అలాగే దళిత జర్నలిస్ట్ అనే కంటే కూడా ఒక యువకుడి మీద, ఒక తోటి మనిషి మీద ఇంత దారుణమైనటువంటి పైశాచికమైనటువంటి ప్రవర్తన ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిలో పోలీసు డిపార్ట్మెంటు ప్రవర్తించిన దానికి చర్యలు మాత్రం కఠినంగా ఉండాలి అనేది ఎవరైనా భావిస్తారు. వాట్ టు సే? ఇంత నీచమైనటువంటి పనులకు అధికారులే తలపడితే ఏం చెప్పాలి? సో గూండా రాజ్యం, దట్టు యూనిఫామ్ వేసుకున్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు. బట్ సత్యం ఎప్పుడూ సత్యమే, ధర్మం ఎప్పుడూ బతికే ఉంటుంది. అందుకే చట్టాన్ని నమ్మేవాళ్ళుగా, గౌరవించేవాళ్ళుగా ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా ఆలోచన చేయవలసింది, ఇది రిపీట్ కాకూడదు ఈ రాష్ట్రంలో. ఇలాంటి ఉన్నతాధికారుల మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి అన్నది అవర్ డిమాండ్. చూద్దాం, వేచి చూద్దాం. ముగిస్తూ